అసలు మన దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఎంతో మహామహులు చదువుకున్న విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అండ్ డాక్టర్స్ చదువు కోసం కూడా మన దగ్గర కాలేజెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ ఎందుకు ఫారెన్ కంట్రీస్కి వెళ్తున్నారు? ఇప్పుడు చిన్న చిన్న దేశాలకు కూడా మన ఇంత పెద్ద దేశం అయ్యుండి చిన్న చిన్న దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని మళ్ళీ అక్కడ ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. మంచి ప్రశ్న. ఏమైందంటే 4 కోట్ల మంది దేశంలో ఉన్నత విద్యలో ఉన్నారు. అండర్ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, ఇంజనీరింగ్, మెడిసిన్ వగేరా. 180 మందికి డిగ్రీ వస్తుంది కానీ పనికొచ్చే పరిజ్ఞానం ఉంది అట్లా. ఎగ్జాక్ట్లీ. చివరికి ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ వృత్తి విద్యల్లో కూడా దాదాపు 14-15 లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ పట్టా పొందుతున్నారు. ఎన్నో రకాల సర్వేలు చెప్పినాయి. దానిలో 15-20% మందికి ఉపాధికి పనికొచ్చే నైపుణ్యం ఉంది. మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాడు అబ్బాయి, నాన్న ఇంట్లో స్కూటర్ పనిచేయట్లో కొంచెం చూడని చెప్పంటే ఆ కుర్రాడు ఏం చేస్తాడు, ఆ స్కూటర్ని తీసుకుపోయి అక్కడ చదువులేని మెకానిక్ దగ్గర తీసుకెళ్తాడు, నువ్వు చదవయా అని. ఇంజనీరింగ్ చదివాడైనా, మెకానికల్ ఇంజనీరింగ్ చదువురాని మెకానిక్కి ఇంజనీరింగ్ అంటే ఎక్కువ తెలుసు. ఏం విద్య అది? అలాంటి విద్య బూటక విద్య అయ్యేసరికి పేరుకి డిగ్రీ తప్ప ఉపయోగం లేదని భావం కలగానే తల్లిదండ్రులు కాస్త అప్పో చేసి పిల్లలకు పనికొచ్చే విద్య ఇద్దామన్న కోరిక నుంచి వచ్చింది. దాంతో వేల కోట్ల మన డబ్బు విదేశీ మార్గద్రవ్యం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మన డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కూడా ఏం చేస్తున్నారు, కొన్ని మంచి యూనివర్సిటీలు ఉన్నా కూడా వాళ్ళు కూడా దొంగ యూనివర్సిటీలు పెట్టి కొన్ని చోట్ల, పనికిరాని యూనివర్సిటీలు, మన పిల్లల్ని ఏజెంట్లు వాళ్ళు మోసం చేసి అక్కడికి వెళ్తే చివరికి చదువు యూనివర్సిటీ మూసేస్తున్నారు కొన్ని చోట్ల. కాబట్టి ముందు మనం చేయాల్సింది మన దేశంలో, ఇందాక పాఠశాల గురించి అనుకున్నాం, ముందు స్కూల్ విద్య బాగుపడాలి, తర్వాత కాలేజీ విద్య ప్రమాణాలు ఉండాలి, నిజమైన ప్రమాణాలు ఉండాలి. మనకి ఇవాళ యూనివర్సిటీలో నిజాయితీగా మాట్లాడుతున్నాను నేను, వారం రోజులు కనుక లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్లు పట్టేస్తే ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. ఏం విద్య అది? ఎవరిని మోసం చేయడం కోసం విద్య ఎందుకు? విద్య మేధస్సు వికసించడం కోసం, నైపుణ్యం పెరగడం కోసం, సమాజానికి అవసరమైన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయడం కోసం, అంటే సంపద సృష్టించడం కోసం. ఆ సంపద సృష్టించలేని విద్య, నైపుణ్యాన్ని పెంచని విద్య చిత్తు కాగితం. కాబట్టి ముందు విద్యా ప్రమాణాలు ఇక్కడ మార్చాలి. రెండోది, పిల్లలకి పూర్తిగా సమాచారం అందాలి. మోసపోయి వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి ఆ దేశం ఈ దేశం పోకుండా పిల్లలకు పూర్తి సమాచారం అందాలి. అసలు ఏ కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళు ఏమిటి, నమ్మదగ్గ వాళ్ళ కాదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఈ రోజు డిజిటల్ టెక్నాలజీలో పెద్ద కష్టం కాదు, ఆ ప్రయత్నం చేయాలి. ముందు అసలు మన దేశంలోనే కనుక మనకి మంచి విద్య పొందే అవకాశం ఉన్నట్టయితే పొలవమంటే అక్కడ పోవాల్సిన అవసరం చాలా మందికి ఉండదు. అంటే ఎందుకు మన దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అంటారు? ఎన్నో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ముందా చెట్టు ముందా అని. మన యూనివర్సిటీలు ఎప్పుడైతే ప్రభావాన్ని కోల్పోయినాయో, ఒక మొక్కుబడిగా విద్య అందుతోందో, చాలా యూనివర్సిటీల్లో కాలేజీల్లో చదువు లేదు, నిజమైన విద్య లేదని చెప్పాను కదా. వారం రోజులు క్వశ్చన్ పేపర్లు బట్టి పెడితే విద్య అంటే ఆ విద్య ఏం ఉపయోగం? పనికి రావాలి కదా. ఆ యూనివర్సిటీల్లో ఏంటంటే మంచి యూనివర్సిటీల్లో మంచి ప్రమాణాల విద్య. ఉదాహరణకి 160-170 ఏళ్ల క్రితం చార్ల్స్ ఎలియట్ అని చెప్పని, ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అంటే మన వైస్ ఛాన్సలర్ లాంటి వాడు, 30-40 ఏళ్ళు చేశాడు ఆయన. ఆనాడు ఎలక్టివ్ సిస్టమ్ తీసుకొచ్చారు, మీకు నచ్చిన సబ్జెక్ట్ ఉండేట్టుగా. మనకి ఈ మధ్య దాకా మన జాతీయ విద్యా విధానం కొత్తగా వచ్చేదాకా మనకి మోసపోసిన చదువు. యూనివర్సిటీ కాలేజీలో డిగ్రీ అంటే ఇంతే, మీకు వేరే మనకి ఆలోచన లేదు, మీకు ఫ్లెక్సిబిలిటీ లేదు, ఫ్రీడమ్ లేదు. అలాగే సమర్థులు వచ్చి టీచ్ చేస్తామంటే మా రూల్స్ ఒప్పుకోవని చెప్పన్నారు. నాకు ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి రిటైర్ అవుతున్న ప్రొఫెసర్లు, మన తెలుగు వాళ్ళు, భారతీయులు నా దగ్గరకు వచ్చి 30-25 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, ఏమండి మేము రిటైర్ అవుతున్నాం, పిల్లలంతా సెటిల్ అయిపోయారు, మన ఆంధ్రప్రదేశ్ వచ్చి యూనివర్సిటీల్లో మంచి విద్య చెప్పాలన్న కోరిక మాకుంది, మా డబ్బుతో మేము వస్తాము, సమాజానికి ఏమైనా చేద్దామన్నది. MIT అంటే ప్రపంచంలో అత్యుత్తమమైన ఇంజనీరింగ్ కాలేజ్ అది, అక్కడున్న స్టాండర్డ్స్ తీసుకొస్తామని చెప్పంటే నేను చాలా సంతోషపడ్డాను. వైస్ ఛాన్సలర్ని సంప్రదిస్తే వెంటనే సాధ్యం కాదు సార్, మాకంతా రూల్స్ ఒప్పుకోవు UGC. ఊరికే నసపెట్టి నాశనం చేస్తాం మనం. అసలు విద్య అనేది అందకుండా పైపైన రూల్స్, పాడు, గందరగోళాలు తప్ప, డ్రామా తప్ప నిజమైన విద్య చాలా అరుదుగా అందుతున్నది ఈ దేశంలో. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం క్యాపిటల్ చూసాం, హైదరాబాద్ ఉంది. అలాగే విడిపోయినప్పుడు 2014 టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలిచారు. దాని తర్వాత ఆయన అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అది అభివృద్ధి చెందుతుంది, అసెంబ్లీ నిర్ణయం చేసింది, ఓకే, రాష్ట్ర శాసనసభ చేసింది. అయితే 2019 ఎలక్షన్స్ టైంకి ఆయన ఓడిపోయారు.
అంటే ప్రధానంగా ఆయన ప్రజల మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా ఈ అమరావతి అభివృద్ధి చేయడానికి ఎక్కువ దృష్టి పెట్టారు, ఆ కారణంతోనే ఓడిపోయారని చెప్పేసి ఆ టైంలో అసలు అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి వస్తే అసలు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? తమ్ముడు 2 విషయాలు చూడాలి. రాజధాని గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. మన మనసంతా రాజధాని, రాజ్యము, ముఖ్యమంత్రి చుట్టూ ఉంటుంది. అది కాదు ముఖ్యం. రాజధాని ఎక్కడో చోట కావాలి. అమరావతి అనువైన స్థలం, ఎందుకంటే మధ్యలో ఉంది. అటు అనంతపూర్కి అందుబాటులో ఉండాలి, శ్రీకాకుళంకి అందుబాటులో ఉండాలి, మధ్యలో ఉండాలి. అన్ని హంగులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, మరి సారవంతమైన ప్రదేశం, అక్కడ చుట్టూ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది స్థలం పెద్ద ఇబ్బంది కాదు. కానీ రాజధాని కాదు, గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. హైదరాబాద్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రారంభించారు హైదరాబాద్కి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. ఇవాళ హైదరాబాద్ తలమానికంగా ఉంది, మనం గర్వించే నగరంగా ఉంది. అందుకనే బీఆర్ఎస్ అన్ని చోట్ల ఓడించినా కూడా కాంగ్రెస్ అన్ని చోట్ల నెగ్గినా హైదరాబాద్లో నెగ్గాలి. ఎందుకని హైదరాబాద్లో వాళ్ళు పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతోంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఇది బాగుందనే భావానికి వచ్చారు. కాబట్టి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే మన ఊళ్ళన్నీ కూడా ఊరికే పెరిగిన గ్రామాలు, బాగా జనసాంద్రత ఉంది. కాబట్టి ఇరుకులు సందులు ఉన్న వాటిలో మీరు అభివృద్ధి పెద్దగా చేయలేరు. అదే గ్రీన్ ఫీల్డ్గా ఖాళీగా ఉన్న స్థలంలో చేశారనుకోండి, అంతర్జాతీయ ప్రమాణాలతో నగర నిర్మాణం చేయొచ్చు. మీరు హైటెక్ సిటీకి లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళితే అమెరికాలో ఉన్నారో, ఇండియాలో ఉన్నారో, బ్రిటన్లో ఉన్నారో, చైనాలో ఉన్నారో తెలియదు. అంతేనా? ఆ ప్రమాణాలతో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, సిటీ ప్లానింగ్ ఉంటే, అప్పుడు ప్రపంచ ప్రమాణాల టాలెంట్ మనకు వస్తుంది, అలాగే పెట్టుబడులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రీన్ ఫీల్డ్ సిటీ ఎక్కడ మంచి నగరం ఉంటే అక్కడ అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, పెట్టుబడులు ఎక్కువ వస్తాయి. ఆ రకంగా భావించాలి. అందులో ఏంటి, భూమి చాలా కొరత ఉన్న దేశంలో, ఈ రోజుల్లో భూమి సేకరించడం తలప్రాణం తక్కువస్తుంది అందులో ఈ రోజుల్లో. అలాంటిది రైతులే స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ముందుకు వచ్చారు. పూలింగ్ అనే పేరు అంటే ఏంటి, భూమి దానికి వెళుతుంది, అక్కడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దాని విలువ పెరుగుతుంది. పెరిగే విలువలో మాకు కొంత వాటా ఇవ్వండి, కొంత భూమి మాకు ఇస్తే ఇవాళ భూమి కోల్పోయినా కూడా రేపొద్దున మా పిల్లలు బాగుపడతారు, దానిలో మేము పంచుకుంటాం, రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మా అభివృద్ధి బాగుంటుందని దాన్ని అద్భుతంగా ముందుకు చేయవచ్చు. ఎందుకంటే మనం పెట్టుబడి కొద్దిగానే పెట్టాలి. మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం పెట్టుబడి పెడితే మిగతా అంతా ప్రైవేట్ రంగం నుంచి వస్తుంది. కమర్షియల్ డెవలప్మెంట్ కానీ, హౌసింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ మిగతా అన్ని ప్రైవేట్ నుంచి వస్తుంది. కాబట్టి సిరిగా మోకాలు అడ్డే వాడు ఎవడన్నట్టుగా చక్కగా అందంగా ఉన్నదాన్ని ఒక తెక్కగా తొగ్గులక్కలాగా ప్రభుత్వాల్లో రోజుకో నిర్ణయం జరగదు. ప్రభుత్వాలు వచ్చినట్టు రోజు విప్లవం కాదు. లేకపోతే ఇంకొకటి వచ్చి ఇది కాదు ఇంకోటి చేస్తానంటే తమాషా అనేది దాని ప్రభుత్వం అంటే రోజువారీ పరిపాలించాలా, పన్నులు డబ్బుతామని చెప్పంటే అడ్డదిడ్డంగా రోజు నిర్ణయాలు తెక్క చేస్తే ఎట్లాగా? తొగలకు ఎందుకు అంటున్నావు? గొప్ప పని చేశాడని చెప్పారా? పిచ్చి పనులు చేశాడని రోజుకో నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు ఢిల్లీలో క్యాపిటల్, ఇంకో రోజు దౌలతాబాద్లో క్యాపిటల్, మళ్ళీ మన్నా ఢిల్లీ క్యాపిటల్. ఏంటిది? రాష్ట్ర రాజధాని పేరుతోనో మరో పేరుతోనో రోజుకోసారి మాట్లాడడం చాలా తప్పు. 2 రాజధాని విషయం పక్కన పెట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీ ఖచ్చితంగా అవసరము. ఒక మహానగరం ఏ రాష్ట్రాలకు ఉందో ఆ రాష్ట్రాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ఏమవుతుంది? బెంగళూరు లేకపోతే కర్ణాటక ఏమవుతుంది? చెన్నై లేకపోతే తమిళనాడు ఏమవుతుంది? అలాగే నేను చెన్నైతో ఆగిపోవాలా? కాదు, చిన్న పట్టణాలు కావాలి. నేను రోజు వాదిస్తున్నాను, అమరావతి కావాలి. ఎక్కడికక్కడ తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు తక్కువ జీతాలతో కూడా మంచి ఉపాధి గౌరవప్రదంగా వచ్చి హాయిగా బతకాలని చెప్పంటే వాళ్ళ పల్లెటూరు దగ్గరలోనే పట్టణీకరణ జరగాలి. అందరూ హైదరాబాద్కు అమరావతికి వలసపోవాల్సిన అవసరం ఉండకూడదు. ఆ రకంగా మన సమగ్ర ప్రణాళిక కావాలి. అండ్ సార్, ఇప్పుడు ఈ ఇండియన్ డెమోక్రసీ ఇటు అటోక్రసీ వైపు నడుస్తుంది అని చెప్పేసి ఇటు సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ, వార్తాపత్రికల్లో కానీ జరుగుతుంది. మీరేమంటారు? అమ్మ, మనం చాలా ఆవేశపరులం. రోజుకొకటి ఎలక్షన్లు అయ్యేదాకా అయ్యో దేశం అంతా నియంతృత్వం అయిపోతుంది, ఎన్నికలన్నీ మోసం చేసేస్తారు, లేకపోతే ఈవీఎంలన్నీ మ్యానిపులేట్ చేస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంతా బాగానే జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం నిలబడింది. ప్రజాస్వామ్యం తొందరగా నిలబడేది కాదు, తొందరగా పోయేది కాదు. మన ప్రజాస్వామ్యంలో కొన్ని లోపాలు ఉన్నాయి. చట్టబద్ధ పాలన లేదు, ఏ పార్టీ ఉన్నా కూడా. అధికార కేంద్రీకరణ ఉంది. ఎలక్షన్లో డబ్బుల ప్రవాహం విపరీతంగా ఉంది, ఓట్లు కొంటున్నారు. ఇవన్నీ మనకు తెలుసు. దాన్ని ఎలా సవరించాలో మనం ఆలోచించుకోవాలి. అంతేగాని ఎన్నికల వ్యవస్థలో ఎక్కడ తప్పులేదు, ఎన్నికల నిర్వహణలో ఎక్కడ తప్పులేదు, చాలా ప్రామాణికంగా జరుగుతుంది. అట్లాగే లోపాలున్నా కూడా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకేమీ లోటు లేదు, నియంత్రణతో వచ్చేస్తున్న దానికి ఆధారం లేదు. కాకపోతే మనం ఏంటంటే అతిశయోక్తులు, ఒకరినొకరు బాగా తెప్పించుకోవడం ఎక్కువ అవుతున్నది. తప్పులను సవరించుకోవాలి కానీ అయ్యో దేశం అంతా నాశనం అయిపోతుంది, నేను అధికారం ఉన్నట్టు అంతా బాగుంది, నేను లేకపోతే అంతా నాశనం అయిపోయింది, ఈ ధోరణి పోవాలి. కొంచెం నిజాయితీ అయిన పరిశీలన, వాస్తవాల ఆధారమైన పరిశీలన, హేతుబద్ధమైన వాదన,
నిర్దిష్టమైన పరిష్కారాలు కావాలి. ఇప్పుడు అలా కాకుండా మీరుంటే అంతా నాశనం అయిపోయింది, నేనుంటే అంతా బాగుపడింది, రెండు అబద్ధాలే. సార్ ఎక్కువగా ఈ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ వాళ్ళకి సలహాదారులుగా ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకుంటారు. ఎందుకు వాళ్ళని ఎక్కువగా ఎంచుకుంటారు? సమాజంలో ఐఏఎస్ ఒక్కళ్ళకే అనుభవము తెలివితేటలు ఉన్నంత పొరపాటు. సమాజంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి ఐఏఎస్లో ఏంటంటే కొద్ది మంది తప్ప జనరలైజేషన్, దానిలో ఎక్కడ వాళ్ళకి స్పెషలైజేషన్ లేదు. నైపుణ్యం ఒక రంగంలో అంటే పడటం కాల ఆల్ పర్పస్ సర్వీస్కి అయింది. ఒకరోజు విద్య, ఇంకో రోజు ఆరోగ్యం, మరో రోజు డిఫెన్స్, ఇంకో రోజు ఆర్థిక శాఖ, ఇంకో రోజు రెవెన్యూ, ఇట్లా చేస్తారు. కాబట్టి ఐఏఎస్ ఒక్కళ్ళకే పరిజ్ఞానమో ఇది ఉందనుకోవటం పొరపాటు. కొందరికి ఉంది ఖచ్చితంగా మంచి పాలనా నైపుణ్యము, సామర్థ్యము, నిజాయితీ, గతంలో చేసిన సేవల వల్ల వచ్చినటువంటి క్రెడిబిలిటీ కొందరికి ఉన్నాయి, ఉపయోగించుకోవాలి వీలున్నంత మేరకు. కానీ చాలా సందర్భాల్లో రాజును మించిన రాజభక్తి చూపెట్టి వీళ్ళు పాలకుల ప్రాపకం పొంది పదవుల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రభుత్వం అంటే వాళ్ళకి దాసోహం అంటారు. ఇంకో ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. అలా కాకుండా నిజమైనటువంటి సామర్థ్యాన్ని, నిజాయితీని, గతంలో వాళ్ళు చేసినటువంటి సేవల్ని, నైపుణ్యాన్ని గుర్తించి ఉపయోగించుకుంటే మంచిదే. అలాగే ఐఏఎస్కో ఐపీఎస్కో పరిమితం చేయక్కర్లేదు. ఎన్నో రంగాల్లో అద్భుతమైన వాళ్ళు ఉన్నారు మనకి సమాజంలో, నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే సమాజంలో మౌలికమైన మార్పులు తీసుకొచ్చి మంచిని సాధించగలరో వాళ్ళని ఉపయోగించుకోవాలి. దానిలో కాస్త కులము, పక్షపాతము, కాళ్ళు మొక్కటం ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ నైపుణ్యము, ఆత్మగౌరవము, నిజాయితీ, సామర్థ్యము, అనుభవం ప్రాతిపదికగా ఉండాలి. కానీ మన దేశంలో ఏంటంటే మనకు పాదాక్రాంతులైన వాళ్ళు, మనకు బాగా అనుకూలంగా ఉండేవాళ్ళని వచ్చింది కొద్ది సందర్భాల్లో తప్ప